జన బాంధవుడు రేవంత్ అన్న ఇక నిన్న బీసీ దండం పెట్టి ఇక మరి బీసీ రిజర్వేషన్ బిల్లు ఇక అసెంబ్లీలో పెట్టుకుర్రు షెడ్డో పడ్డో వ్యవహారం చేసుకుర్రు మొత్తానికైతే పండుగ నిన్న తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణము ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట దాకా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ బీసీ సంఘాల నేతల ఫోన్లు వాయ్యా ఇక నిన్న రేవంతమయ్యకు బువ్వ తింటందుకు నీరు తాగుతందుకు మొత్తం తీరికేలేనట్టుంది వచ్చే 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 పాయ్ 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 ఇక సదస్సులా పిట్టలకు వచ్చేటే ఉంది కథ బీసీ రిజర్వేషన్ బిల్లు మొత్తానికి ఇక ఇది పార్లమెంటుకు పోబోతుంది కథ ఇక సారి చూద్దాం ఒక్కసారి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు మీద మరి చెడ్డో పడ్డో కొంతమంది ఏమనుకొచ్చిర్రు ఏంది ఏ కథ అనేది ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాము దా దా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండు ఒక్కసారి మనం అరుచుకుంటే ఈ బీసీ 1932 తర్వాత బీసీ సోదరుల కులగణనను భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా బీసీల కులగణనకు పూనుకోలేదు. అలాంటిది బీసీ కులగణను దిగ్విజయంగా పూర్తి చేసి బీసీ సోదరుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాహుల్ గాంధీ గారి బడుగు బలహీన వర్గాల ఎజెండాను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యేలకి, పోటీ చేసిన అభ్యర్థులకి మా అందరికీ గర్వకారణంగా ఈ రోజు బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేయడం ఇది బీసీ సోదరులందరికీ కూడా గర్వకారణం. అందరు బీసీ సమాజానికి ఒక గొప్ప ఆశను, ఆకాంక్షలను రేకెత్తించింది, వారి యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించింది. యావత్ తెలంగాణ సమాజం గర్వపడేలా చేసింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అయితే ఇక ఊర్ల పొంట జనాలకు మీ నర్సే తాత కూతే చెప్తుండ్రులో ఇప్పుడు విద్యలో కానీ రాజకీయంగా కానీ ఉపాధి ఉద్యోగాలలో కానీ 42% రిజర్వేషన్లు, 42% రిజర్వేషను, బీసీ రిజర్వేషను ఈ రకంగా పెంచిర్రు. ఇక మరి అసెంబ్లీలో నిన్న బీసీ సంఘాల లీడర్లు కూడా వచ్చి ఇక పూల గుత్తులు, శాల్వాలు, మెమెంటోలు ఇక ఏంటియో తీసుకొచ్చిర్రు. మొత్తానికి రేవంతమయ్య రామసక్కని నిర్ణయం తీసుకున్నావు అనేది కూడా ఇక మరి నిన్న అసెంబ్లీలో బీసీ కోల్యాగలు ఇక మరి పెద్ద మనిషి ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు అసెంబ్లీ ఇన్ఛార్జి మరి ఇక కంది శ్రీనివాసరెడ్డి కూడా ఈ రకంగా మొత్తానికి పండుగ కొండంత పండుగ చేసుకోబోతున్నాము. ఇక మరి ఆయన పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక ఊరూరా మొత్తం సంబరాలు ఇక డప్పు కొట్టుకుంటా సంబరాలంటే సంబరాలే, పండుగ అంటే పండుగ. ఇక మరి బోనాల పండుగ, బతుకమ్మ పండుగ కంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% పెంచుతున్నాం అనేది మాత్రము ఇది ఊరూరా మొత్తము పాకియాలే, ఎల్చి పారగొట్టాలే. మొత్తానికి కాంగ్రెస్ సర్కారు ఈ రకంగా చేసింది అనేది మూలకున్న ముసలమ్మ దాకా తెలవాలి ఈ మతలం అనేది. ఇక మరి పండుగ చేసుకుంటారట రేపటి సంది గ్రామాన. మొత్తానికి బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి, బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి, అంతట ముందడుగేసి బీసీల వెనక తోసి, అరె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  అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యము బీసీల రోదనేందిరా. ఇక గిసబోని తరీక ఉన్న బతుకులు బీసీ బతుకులు ఇక ఇప్పుడు
ఇక మాకు 42% రిజర్వేషను, మాకు విద్యలో ఉద్యోగాలలో, ఇక రేపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మాకు 42% బీసీ రిజర్వేషను పెంచినందుకు అని ఇక ఈ రకంగా పండుగలు పబ్బాలు చేసుకుంటా పాటలు పాడుకుంటా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవాలి ఊరూరా అనేది మాత్రము ఈ రకంగా చెప్పుకొస్తుర్రు. చూద్దాం మరి రేపటి సంది ఎంతమంది పండుగలు చేసుకుంటారు, ఏంది ఏం కథ. మొత్తానికి అసెంబ్లీలో ఇక ఈ పండుగ మాత్రము బ్రహ్మాండంగా నిన్న పూల గుత్తులతోటి శాలువాలతోటి రామసక్కదనంగా జరిగింది. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఇంకొక ముచ్చట మాత్రం తెలుసుకోవాలనుల్లా. సరే, ఇదొక ఎత్తు. ఏది? బీసీలకు 42% రిజర్వేషన్ పెంచిర్రు, షెడ్డో పాటో మాట్లాడుకుర్రు, అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఒక కోడియాగని తీసుకొస్తా. ఇప్పుడు ఆ కోడియాగని ఎందుకు తీసుకొస్తున్నా ఏమిటికి అంటే, ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటారయ్యా? మా ఆడకట్టు బాగుపడాలి, మా ఊరు బాగుపడాలి, మా మండలం బాగుపడాలి, మా ఇలాగ బాగుపడాలి అని ఈ రకంగా జనాలు ఓట్లేసి నాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తారు. మరి అసెంబ్లీలో ఆయన చేయాల్సిన పని ఏంది? ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? దేని మీద కొట్లాడాలి అంటే ప్రజల సమస్యల మీద కొట్లాడాలి. మా ఇలాగకు ఇగో గీ పని కావాలి, ఇగో మా ఏరియాకు ఇగో గీ ప్రాజెక్టు రావాలి, ఇగో మా నియోజకవర్గానికి ఇగో గీ దవాఖాన కావాలి, ఇగో గీ బడి కావాలి, ఏదో ఒకటి మా ఇలాకకు ఇది కావాలి అనేది కొట్లాడాలి. ఎవరు? జనాలు ఎన్నుకొని గెలిపించిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో నాయకుడు, ఆయన అసెంబ్లీలో కొట్లాడాలి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే చూద్దాం. ఇప్పుడు ప్రజాపాలన అనే కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. ఇక మరి ప్రజాపాలనలో